So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So right now అయితే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:45 అవుతుంది అండ్ ఇప్పుడు మనం మీకు తెలుసు కదా గుడిసాకి వెళ్ళిపోతామని చెప్పేసి. సో ఈరోజు లాస్ట్ డే అన్నమాట మారేడుమిల్లిలో. సో ఇప్పుడైతే మనం గుడిసాకి వెళ్ళిపోయి సన్ రైజ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. యాక్చువల్గా 3 o'clock స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, కాకపోతే నైట్ బాగా లేట్ అయిపోయింది అన్నమాట. ఇంకా టైం పాస్ చేసుకుంటూ నిద్రపోకుండా యాక్చువల్లీ నేను ఇంకొక వంశీ నిద్రపోలేదు అనమాట. మిగతా వాళ్ళందరూ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ స్లీప్ అయినా చేసిళ్ళు. సో ఎప్పుడైతే మళ్ళీ గుడిసాకి వెళ్ళిపోయి అక్కడ చూసేసుకొని రిటర్న్లో వస్తున్నప్పుడు కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో ఆ వ్యూ పాయింట్స్ కూడా చూసుకొని రూమ్కి వచ్చి కాసేపట్లో ఒక 1-2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ మారేడుమిల్లిలో మనకు చూసేది ఉంటే చూసి తినేసి స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంది. సో ఈ రోజు అయితే బ్లాగ్ చాలా క్రేజీగా ఉంటుంది. లైక్ ఇక్కడనే కాబట్టి మనం ఈ ప్రెసెంట్ లైక్ ఈ ప్లేస్లో ఉన్నాం కాబట్టి నీట్గా అయిపోతుంది. సో చలో ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన పాత Day 1, Day 2, Day 3 వీడియోస్ చూడకపోతే గో చెక్ ఇట్ అవుట్, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో చలో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి 4:11 అవుతుంది అన్నమాట. మార్నింగ్ వ్లాగ్ 3:45కి స్టార్ట్ చేసిన. సో ఆల్మోస్ట్ 20-25 minutes ఫ్రెష్ అయిపోవడానికి టైం పట్టింది. అండ్ ఇప్పుడైతే మనకి 44 kilometers ఉంది గుడిసా హిల్ స్టేషన్ వచ్చేసి. సో అక్కడికి రీచ్ అయ్యి 30 kilometers అయితే మనకు రోడ్ బాగానే ఉంటుంది. 30 kilometers తర్వాత మనకి ఏంటి అంటే మెయిన్ హిల్ స్టేషన్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఆఫ్ రోడింగ్ ఉంటుంది. సో కొంచెం చూసుకుంటూ పోవాలి. అండ్ ఇప్పుడైతే వ్యూ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పాలి నో ఐడియా అసలుకి. నేను చాలాసార్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో యూట్యూబ్స్లో చూసిన, బట్ లైవ్లో అయితే చూడలేదు. అండ్ మన అదృష్టం బాగుంటే క్లౌడ్స్ రావాలి, లేదు అంటే అంతే ఇంకా బుక్ అయిపోతాం అన్నమాట. మంచి వస్తే మాత్రం బుక్ అయిపోతాం, క్లౌడ్స్ వస్తే మాత్రం నీట్గా ఉంటుంది. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నది కూడా మొత్తం ఘాట్ రోడ్ అనమాట. ఘాట్ రోడ్ అంటే చిన్న ఉంటుంది రోడ్ అయితే. సో చలో ఇంకా లెట్స్ గో. అదేంది అలా ఉందన్నారు కదా, పొద్దులో పోవచ్చు అని చెప్పేసి అన్నాను. అందుకే వైజాగ్ వచ్చేసినాం మేము డైరెక్ట్గా. అలా లేదంటాను కదా. అర్థం కాలే. రోడ్డు బాగాలేదన్నా ఇచ్చాడా అంటే బండ్లు ఎక్కుతాయి అన్న, బండ్లు మంచిగా ఉన్నాయి. లోకల్ బండ్లు కూడా కష్టమే. లోకల్ బండ్ల కన్నా. సో రైట్ నౌ అయితే గుడిసా రీచ్ అయిపోయినాం అనమాట. అండ్ మనం గుడిసా రీచ్ లైక్ గుడిసా అంటే నార్మల్ ఇప్పుడు స్టేడియం వెళ్ళిపోతే గుడిసా అనమాట. అండ్ మనం వచ్చిన రోడ్ బ్యాక్ నుంచి రైట్కి వెళ్ళిపోతే మారేడుమిల్లి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు నార్మల్గా ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడ నార్మల్గా మొత్తం ఇట్లా టార్గెట్ లెక్క పెట్టిల్లు అన్నమాట. సో బైక్స్ అనేవి లోపలికి అలా లేవంట. కాకపోతే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా నార్మల్గా ఫ్లెక్సీలోనే అయితే లైక్ మార్నింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు అండ్ సాయంత్రం 4 o'clock క్లోజ్ అని చెప్పేసి అని. అండ్ ప్రతి ఒక్క టికెట్ ప్రతి ఒక్క రేట్ ఉంది. టికెట్స్ ప్రతి ఒక్కటి ఉంది అక్కడ. ఏంటిది ఇక్కడ 50 రూపాయలు దేనికి? ఒక్కరికి 50, 2-wheeler 100, 4-wheeler 300, భారీ వాహనం 500 అంట. కెమెరా, ఫోన్లు లైక్ కెమెరాలు తీసుకుంటారు వాటికి కెమెరా, ఇంకా డ్రోన్స్కి 1000, కెమెరాకి 1000 అంట, డ్రోన్కి 2000 అంట. ప్రతి ఒక్కటి ఇక్కడ ఫ్లెక్సీ పెట్టాలి. కాకపోతే మనకు నార్మల్గా అప్డేట్ అనేది ఇవ్వాలి కదా. చాలా మంది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసుకుంటూ వస్తారు కదా. ఇప్పుడు నార్మల్గా కొంతమంది హైదరాబాద్ నుంచి వస్తారు, కొంతమంది విజయవాడ నుంచి వస్తారు, ఇంకొంతమంది మహారాష్ట్ర, నార్త్ నుంచి కూడా వచ్చేటోళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి వ్యూ పాయింట్ చూద్దామని చెప్పేసి అనుకున్న తర్వాత ఒక్కటేసారి ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ లేదు, క్లోజ్ అని చెప్పేసి అంటే లైక్ అట్లీస్ట్ గూగుల్ మ్యాప్స్లోనైనా లేదా గూగుల్లోనైనా మనం సెర్చ్ కొట్టినప్పుడు అక్కడ ఇంటిమేషన్ రావాలన్నమాట, లైక్ ఆఫ్ చేసిల్లు అని చెప్పేసి అని. టెంపరీ క్లోజ్ అట్లీస్ట్ టెంపరీ క్లోజ్ అని పెట్టినా కూడా ఓకే ఇక్కడికి వెళ్ళాలా వద్దా అని చెప్పని వాళ్ళు ప్లాన్ చేసుకొని ట్రిప్ అనేది క్యాన్సిల్ చేసుకుంటారు. వాళ్ళకి మనీ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 700 kilometers నుంచి వచ్చినాం. ఈజీగా 700 kilometers నుంచి వచ్చినాం మనము. ఇదంతా తిరుక్కుంటూ లాస్ట్ ఇక్కడికి వస్తే మనకు మొత్తం పెద్ద బిస్కెట్ కథ అయిపోయింది. సో నార్మల్గా ఇది ఎవరి మిస్టేక్ అనేది మనకు అవసరం లేదు, కాకపోతే ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో చలో ఇంకా ఇప్పుడు ఇక్కడికి అయితే ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం, లేదంటే వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ అయ్యాం. తెచ్చుకో. Many hours later. సో మొత్తానికి అయితే మనం అయితే లంచ్ చేసేసినాం. అండ్ రైట్ నో టైం వచ్చేసి 2 అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడనే
స్నేహ రెస్టారెంట్లో మనమైతే లంచ్ చేసినాం. ఫుడ్ అయితే బాగుంది అండ్ మనకి ఇక్కడ బ్యాంబూ చికెన్ అవైలబుల్లో ఉంది అండ్ కుండ బిర్యానీ కూడా అవైలబుల్లో ఉంది. చిట్టి మూతల బిర్యానీ. నిజంగా ఫుడ్ అయితే నిజంగా బాగుంది తెలుసా. ఒకవేళ మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ బ్యాంబూ చికెన్ వచ్చేసి 350 రూపీస్ అంట. కుండ చికెన్ బిర్యానీ 350. అదే మటన్ అయితే మాత్రం కాస్ట్ ఎక్కువ 450 అంట, 100 రూపీస్ ఎక్కువ. ఇంకా ప్రాన్స్ కావాలంటే 550 ఏమో అనుకుంటా. అండ్ ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా మీకు బ్యాంబూ చికెన్ దొరికే ప్లేసెస్ ఇగో అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మొత్తం మీ రూట్లో మొత్తం మీకు ఇదే బిర్యానీలో ఉంటుంది. కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే స్నేహ రెస్టారెంట్లో మాత్రం టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది. మంచిగా కడుపు నిండా తిన్నాం అన్నమాట. ఎన్ని ఒక 3 పాట్ బిర్యానీ పెట్టుకున్నాము అండ్ 2 బ్యాంబూ బిర్యానీ పెట్టుకున్నాము. మంచిగా సరిపోయింది. ఎంతమంది 7 మెంబర్స్కి ఉన్నాము. 7 మెంబర్స్కి మంచిగా సరిపోయింది. సో రైట్ నౌ అయితే సోగ్లేరు వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాము. సో సోగ్లేరు వ్యూ పాయింట్ ఏంటి అంటే లైక్ పుష్ప షూటింగ్ జరిగింది కదా ఒక రివర్. సో బేసికల్గా అది అట్నే ఉంటుంది అన్నమాట. లైక్ కింద స్టోన్స్ ఉండి వాటర్ ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు ఒకవేళ వాటర్ ఉంటే మాత్రం మనకు స్టోన్స్ లొకేషన్ అట్లా కనిపించదు, వాటర్ తక్కువ ఉంటేనే కనిపిస్తాయి. సో చూద్దాం. అండ్ అట్లనే ఇంకా దాని ముంగడ అమృతధార వాటర్ ఫాల్స్ ఉంది అండ్ మన్యం వ్యూ పాయింట్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ మెల్లమెల్లిగా చూసుకుంటూ వెళ్ళిపోదాము. అండ్ మనకి ఇంటికి వెళ్ళిపోవాలి ఈరోజు నైట్ కల్లా ఇంటికి రిటర్న్ అయిపోవాలి అన్నమాట. ఎందుకంటే రేపు రాకే కదా. సో ఆబ్వియస్లీ అందరు ఇంట్లో ఉండాలి, లేకపోతే ఒక్కొక్కరికి కింద మీద జామ్ అయిపోతుంది. అండ్ చలో ఇంకా వర్షం పడకపోతే చాలరా బాబు అనుకుంటాను. నిజంగా ఇక్కడ ఎట్లా తెలుసా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వర్షం పడుతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎండ పడుతుంది, చలి పెడుతుంది, మంచు వస్తుంది. ప్రతి ఒక్కటి తెలుసా అన్నీ అట్లా సెకండ్కి చేంజ్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ అనిపిస్తుంది కదా లారీ కింద పడిపోయింది అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ చాలా డేంజరస్ కర్వ్స్ ఉంటాయి, చాలా డేంజరస్ రూట్స్ ఉంటాయి అన్నమాట. సో లారీ మొత్తం కింద పడిపోయింది. ఇదంతా అనిపిస్తుంది కదా ఇది వాగు అన్నమాట. సో ఇది వాగులో లారీ అయితే మొత్తం కింద పడిపోయింది. అసలు ఎట్లా పడ్డదో కూడా తెలియదు. అక్కడ రోడ్డు మొత్తం పగిలిపోయింది ఏడికాడికి. అయినా ఆపోజిట్లో వెళ్తున్న రూట్లో లారీ ఇట్లా పడిపోవడం ఏంద్రా బాబు. అంటే నాకు తెలిసి ఇట్లా వచ్చినట్టున్నాడు కావచ్చు. అట్లకెళ్ళి డైరెక్ట్ అటు పడ్డాడు. అక్కడ టర్నింగ్ ఉంది, అక్కడ అది చూసుకుంటున్నాడు కావచ్చు. డైరెక్ట్ కింద పడిపోయాడు అన్నమాట. వాటర్ ఫాల్స్ లోపలికి ఎంటర్ అయిపోయినాం అనమాట. కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రెక్కింగ్ అంటే నార్మల్గా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి స్టెప్స్. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. నార్మల్గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, కొంచెం ఏమైనా లెగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రావాలంటే కొంచెం కష్టమైపోద్ది. బట్ మీకు మరీ అంత హార్డ్ ట్రెక్కింగ్ ఏం లేదు, సింపుల్గా స్టెప్స్ ఉంటే తెలుసు. స్టెప్స్ దిగుకుంటూ పోవడమే అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇప్పుడు అక్కడ స్టార్టింగ్లో వాళ్ళు ఉన్నారు కదా టికెట్ కౌంటర్ కాడ, వాళ్ళు గమ్మత్ పని చేస్తున్నారు అనమాట. మొత్తం వేడి జోకులు వేస్తారు. ఐస్ క్రీమ్ వేడిగా ఉంటుందంట. వేడి ఐస్ క్రీమ్ ఉండదు తమ్ముడు అన్నాడు. నిజంగా గమ్మత్ జోక్ వేసింది అసలుకి. సో కనిపిస్తుంది కదా లొకేషన్ కూడా బాగుంది నీట్గా. లైక్ చెట్లలోకి వెళ్ళి అట్లా పోతూ ఉంటే వేరే అసలుకి. అండ్ ఇప్పుడు మనం ఇది టైమింగ్ వచ్చేసి 4 o'clock వరకు అన్నమాట. లైక్ 4 o'clock కల్లా బయటికి వెళ్ళిపోవాలి. అసలు ఇంకా కిందికి దిగిన తర్వాత వాటర్ ఫాల్ చూసాము. నార్మల్గా ఉంటుంది, మరీ పెద్ద హైట్లో ఉండదు, మరీ తక్కువగా ఉండదు, ఇట్స్ మీడియం అన్నమాట. సో మనకు వచ్చే రూట్లో జలతరంగిణి వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, జలతరంగిణి. సో అది చూడలేదు మనము. ఎందుకు అంటే అది చిన్న వాటర్ ఫాల్ అనమాట, లైక్ నార్మల్గా ఉంటుంది అది. ఇది కొంచెం పర్లేదు, దానికంటే బెస్ట్ అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పొల్లూరు వాటర్ ఫాల్స్కి కూడా వెళ్ళాము మ్యాక్సిమం. సో చలో కిందికైతే వెళ్దాం, నేర్చుకో. రైట్ నౌ అయితే మనం పొల్లేరు వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. పొల్లూరు వాటర్ ఫాల్స్కి జారింది. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. సో పొల్లూరు వాటర్ ఫాల్స్ పోదాం అనుకున్నాం. కాకపోతే ఏమైంది అంటే లైక్ పొల్లూరు వాటర్ ఫాల్స్ పోవాలంటే ఆల్మోస్ట్ ఒక 24 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. మనం ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే ఆల్రెడీ టైం వచ్చేసి 5 అయిపోయింది ఆల్రెడీ. సో మళ్ళీ అంత టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంక ఇక్కడ నార్మల్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక లొకేషన్ కనిపించింది. ఇంక ఇక్కడ మనం వాటర్ లైక్ పోయి కాసేపు అట్లా టైంపాస్ కూడా చేయొచ్చు. సో చలో లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని సినిమాటిక్స్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
లొకేషన్ ఇది వచ్చేసి మొత్తం పుష్ప షూటింగ్ జరిగింది. సో అదే రివర్ అన్నమాట, ఇట్లనే పోద్ది అన్నమాట మొత్తం రివర్. ఇంతకుముందు దీనికంటే ముందు మీకు కొన్ని సినిమాటిక్ షాట్స్ వచ్చినాయి కదా, సో బేసికల్గా సినిమాటిక్ షాట్స్ ఇవే అన్నమాట. చలో లెట్స్ గో. సో చూస్తలే కదా ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఇది వచ్చేసి సోకులేరు వ్యూ పాయింట్ మీకు తెలుసు అక్కడ చూసాం కదా. సో అక్కడికి వెళ్ళి ఆ రివర్ అనేది ఇట్లా ఫ్లో అయితే ఉంటుంది అనమాట. రివర్ పేరు ఏంటో తెలియదు, బట్ ఇప్పుడైతే మంచి చిల్ అవుతున్నాం అనమాట. నిజంగా వాటర్ మాత్రం క్రిస్టల్ క్లియర్లు ఉన్నారు. ఒకసారి లోపల చూడండి. సో చూసలే కదా వాటర్ మాత్రం క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉంది, ఇలా ఉంది తెలుసా. మంచి రిలాక్స్ అనిపిస్తుంది, బాడీ పెయిన్స్ అన్నీ పోయినాయి అన్నమాట. సో చలో ఇంకా ఇక్కడ కాసేపట్లో ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోతాం అన్నమాట. సో ఈ సిరీస్ ఇక్కడికి క్లోజ్ అన్నమాట. ఈ సిరీస్ ఎట్లా వచ్చిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ నాకు తెలుసు ట్రావెలింగ్ ఎక్కువ పెట్టలే అన్నమాట. ఎందుకు అని చెప్పేసి అంటే మీ అందరికీ చెప్పిన ఆల్రెడీ వర్షాలు చాలా పడుతున్నాయి, క్లైమేట్ చాలా చేంజ్ అయిపోతుంది. లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లైమేట్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను రిస్క్ తీసుకోలేదు. ఇప్పుడు ఏంటి అంటే మనం 360 మౌంట్ చేసుకొని నార్మల్గా చార్జర్ సాకెట్ దగ్గర మనం మైక్ పెట్టుకుంటాం కదా. సో దానికంటే ఒక సపరేట్ క్లిప్ వస్తుంది అన్నమాట, వాటర్ లోపలికి పోకుండా వాటర్ ప్రూఫ్ రానికి. సో ఆ క్లిప్ ఇప్పుడు పెట్టుకొని తీస్తున్నా. అందుకే ఇంకా నేను నార్మల్గా ట్రావెలింగ్లో అయితే వీడియోస్ తీయలేదు. సో నాకు తెలుసు, కాకపోతే వ్యూస్ అయితే మంచిగా తీసిన అన్నమాట. లైక్ నార్మల్గా సినిమాటిక్ షాట్స్ అవి మంచిగా తీసి పెట్టిన. సో ఒకవేళ మీరు మన పాత వీడియోస్ చూడకపోతే చూడండి. అండ్ మోరోవర్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా మంచిగా దొరుకుతుంది అన్నమాట. అండ్ ఈ ట్రిప్ మొత్తం అయిపోయిన తర్వాత మీ అందరికీ నార్మల్గా మాకు ఎంత బడ్జెట్ అయింది అండ్ ఏ రూట్లోకి ఎట్లా వెళ్ళినాము, ఏ రూట్లోకి వెళ్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చెప్తా. సో దానికంటూ మనం ఒక మంచిగా నీట్గా డీటెయిల్ వీడియో తీసుకున్నాము. అండ్ చలో ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నేచర్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. ఎవ్రీ మూమెంట్, ప్రతి మూమెంట్ నేచర్ తెలుసు. ప్రతి మూమెంట్ ఇట్లా మొత్తం గ్రీనరీ అనిపిస్తుంది. ఎక్కడ చూడ ఒక కొండ, ఒక సన్, ఒక క్లౌడ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వస్తే మాత్రం మీరు ఇప్పుడే రండి. ఇప్పుడు వస్తే ఏంటంటే మీకు మంచి అనేది తక్కువ ఉంటుంది. లేదు మీరు వింటర్లో రావాలనుకుంటున్నారు అనుకుంటే మాత్రం అక్టోబర్ టైంలో రండి. అక్టోబర్లో వస్తే అరకు, లంబసింగి, వనజంగి, గుడిస్సా, ఇంకా మారేడుమిల్లి ఇవన్నీ చూసుకోవచ్చు అన్నమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లైక్ ఇప్పుడైతే ప్రజెంట్ మీకు తెలుసు కదా గుడిసాకి వెళ్ళలేదు, గుడిసా క్లోజ్ అయిపోయింది. సో చలో ఇంకా వీడియో మాత్రం ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా చూడండి. సో బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, మీట్ యూ విత్ అనదర్ న్యూ ఎపిసోడ్. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. చాలా క్యూట్గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది టాటాయిజ్ అన్నమాట. యాక్చువల్లీ ఇది ఇక్కడ నార్మల్గా ఇక్కడ బయట దొరికింది. తలకే బయటకు వచ్చింది చూసలేదు, దాని తలకే బయటకు వచ్చింది. కెమెరా పట్టుకుంటే వదలదు బ్రో. మరి అబ్బో ఎట్లా చూస్తుంది, దాని పళ్ళు కూడా ఏం లేవు. అర్జెంట్ పని ఉన్నది, మీటింగ్ ఉన్నదా కిందకి, ఇక్కడ కింద పెట్టు, మొత్తం తలకే బయటకు వస్తుంది, పాకుండా పోతుంది. బ్రో గిన్నె పెట్టని బ్రో, నడుచుకుంటూ పోతుంది మంచిగా, నడుచుకుంటూ పోమ్మా క్రిస్టల్ వాటర్ ఉన్న కాడ బ్రో. బ్రో లోతుంది నువ్వు అట్లా పోగా అద్దిట్రా, స్విమ్మింగ్ రాదా బ్రో? అక్కడ ఏముంది బ్రో, లోతుంది శివ ఆల్రెడీ ఇక మొత్తం చేసేది గీననే. 90 రూపాయలు వేరే పెడుతుంది. ట్యాంక్ బ్యాగ్లో పెట్టి లీటర్ రాద్దామా? ట్యాంక్ బ్యాగ్లో కాదు, అత్యవసర పరిస్థితిలో మీ దాంట్లోకి వెళ్ళి తీసుకోబడింది. సారీ ఆడు ఓడు సేమ్ సాల్ బాయ్ బంద్ బ్రో. 90 రూపాయలు నువ్వు సీసీ కెమెరా కడుగుందా కాడ